guys, this is Mr. Banyada. Welcome back to the channel. Welcome back to the new video once again. So direct to Mumbai నుంచి vlog start చేస్తున్నా. ఇంటికాడ ఏడ అసలు ఏలే డైరెక్ట్ ముంబైలోనే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం లాల్బాగ్ గణేష్ పోతున్నాం. నైట్ దర్శనం చేసుకున్నాం అనుకున్నా అని దొరకలే. సో డైరెక్ట్ విసర్జనకి అయితే పోతున్నాం మనము. ఈయన నైట్ వచ్చిండు. ఈయనకి ఎందుకు వచ్చిందో తెలియదు. ఈయన ఒక గణేషులందరూ నీకు రాలే కానీ నాతో వస్తుంది. నడవలేక వస్తుండు. సో మన గణేష్ని చూద్దాం. ఫుల్ క్రౌడ్ అవుతుంది. క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. వర్క్షాప్ అయిపోయింది. వర్క్షాప్ ఇప్పుడు దుర్గామాతలు తయారు చేస్తారు వర్క్షాప్లో. సో అడిగి వెనక కలుద్దాం మనం కూడా. మొత్తం ఒక్కొక్కరు అయితే ఫుల్ కలర్స్ ఉన్నారు. నేను చెప్పాను వైట్ కలర్ కుర్తా వేసుకుంటే ఇప్పుడు బుక్ అవుతున్నాను. వేసుకునేది వైట్ కలర్ వద్దు, వైట్ కలర్ కుర్తా వేసుకుందాం అనుకున్నా. కానీ నాకు కలర్లు చూస్తారని తెలుసు కాబట్టి నేను వేసుకోను. ఇంత పబ్లిక్ ఉన్నారు అంటే ఇంకా ఇది పోలేదు. ఇంకా మేము ఇంకా అడిగినా ఇంకెంత పబ్లిక్ ఉంటారో చూడాలి. హైదరాబాద్కి వెళ్ళి ఇంత దూరం వచ్చినందుకు మన ఆగమన్ అయితే వర్త్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది తెలియదు. ఏమో చూసానో చూడాలో అనిపిస్తుంది. అంత పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. మాటలు మాట్లాడొద్దు. నేనే బంద్ చేసుకున్నా, నువ్వు కూడా బంద్ చేసుకో. ఒక్కొక్కరు అయితే ఫుల్ కలర్స్ అయిపోయారు. ఒక్కొక్కరు అలా పడితే ఏంది పరిస్థితి? మాన్యువల్ అయితే ఏంది పరిస్థితి? పొద్దున్న నేను ఎత్తుకుతా. ఫుల్ క్రౌడ్, హెవీ క్రౌడ్ ఉంది ఇలా. కుర్తా వేసుకుని ఉంటే మాత్రం బిస్కెట్ అయిపోతున్నాయి మొత్తం. కాకపోతే అందరు కుర్తలు వేసుకోరు కానీ హాలత్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఇదానికే నడవలేక కాదు, పిండి వేసి పడతారు. కానీ వైపు మాత్రం వస్తుంది. మేము ఏం చేస్తున్నాం అంటే 2 కిలోమీటర్ల ముందర పోయి ఆగదామని చూస్తున్నాం. కానీ మేమే అనుకుంటే మాకన్నా మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఇడికే ఎట్లా పోతుంది గణేశుడు? ఎట్లా పోతుంది? పోదాం, పోయి ఏడు జాగ్రత్త ముసాంచేద్దాం. ఎన్ని గణేశులు నైట్ వరకు చూసేద్దాం. ఇక మస్తు గణేశులు ఉన్నాయి లైన్ వైజ్గా. నెక్స్ట్ టైం నుంచి ఇట్లా తప్పులు చేయొద్దు. అంటే ఈసారి కూడా ఏం తప్పు కాదు. కానీ ఏంటంటే ముందర వచ్చి కూర్చోవాలి. పొద్దున 4 బజే అట్లా వచ్చి కూర్చోవాలి. మేము వద్దామని అనుకున్నాం. ఫైనల్గా అయితే మనకి జాగ్రత్త దొరికింది ఈయన వల్ల. ప్రతిసారి మొత్తం జాగా కోసం ఇచ్చిన ఈయన పొద్దున 5 గంటలకు వచ్చిండు. జాగా కోసం దొలాడిండు. ఇక్కడ పెట్టిండు జాగా. 2 చెప్పులు పెట్టిండు. ఇప్పుడు వచ్చి 5 గంటలకు లేపుతా లేవలే. నేనేం చేయాలి? నేను
లెవలే అన్న సరే వదిలేసాయి. ఇప్పుడైతే జాగా దొరికింది. ఇప్పుడు మా టాస్ సరే అన్న వల్లనే జాగా దొరికింది, ఉక్కోరా ఒప్పుకుంటున్నా. ఇప్పుడు అన్ననే చెప్పారు మనకి హాయ్ బోలో పోయి. అన్ననే మనకి ఇక్కడ కూర్చొని అంటే ఇక జాగా అన్న పక్కన ఖాళీ ఉంటే కూర్చున్నాం. ఈడికెళ్ళి గణేషులు పోతాయంట. ఇగో ఈడ జాగా ఉంది. వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు మాకు తెలియదు కానీ ఇగో ఏడుంది. ఇగో ఈడ చెప్పులు పెట్టుకున్నాం. టాస్క్ ఏంటంటే ఇప్పుడు గణేషులు వస్తాయా రావా అనేది టాస్క్.